రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని కలవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించాడు. ఎలాగో మీరు భారతదేశానికి వస్తున్నారు గదా! నేను గూడా కలుస్తాను. మీరు మా కార్యాలయానికి వచ్చినా పర్లేదు, మా ఇంటికొచ్చినా పర్లేదు. లేదా నేను మిమ్మల్ని కలుస్తానని అపాయింట్‌మెంట్ అడిగాడు. పుతిన్ అంగీకరించలేదు. అతను కలవాలనుకోవట్లేదాయన. ప్రతిపక్ష నాయకుల్ని కలవడం అనేటటువంటి సంప్రదాయం గూడా ఉంది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయిని ఎట్టా కలిసారు. కమ్యూనిస్టులు గూడా కలిసిన వాళ్ళున్నారు. పుతిన్ అసలు తను కమ్యూనిస్టు. పోనీ ఇక్కడ సీపీఐ, సీపీఎంలని ఏమన్నా కలుస్తున్నాడా? చైనా సీపీఎం అనుకుందాం. చైనా అధ్యక్షుడు ఇక్కడికొచ్చినప్పుడు ఏమన్నా సీపీఎం నాయకులు కలిసాడా? లేదు. రష్యా అధ్యక్షుడు ఇప్పుడు సీపీఐ నాయకులతో ఏమన్నా కలుస్తున్నాడా? లేదు గదా! ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తనకి అధికారం ఉంది. కాపోతే అది అధికారం గాదు. అదొక బాధ్యత. అవతలోళ్ళు అంగీకరిస్తంటే ఇప్పుడు గెస్ట్ అంగీకరిస్తంటే కలవమనొచ్చు గానీ, మా ప్రతిపక్ష నాయకుడితో నువ్వు కలవాల్సిందే అట్టయితేనే టూర్ రా అని చెప్తదా ప్రభుత్వం? అట్లాగా పుతిన్ అంగీకరించలేదు. దానికి రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ప్రభుత్వమే చెప్పింది పుతిన్ నువ్వు గలవద్దని. అంతకంటే వెర్రి మాట ఎవరికన్నా ఉంటదా? వేరే దేశ అధ్యక్షుడికి ఇక్కడున్న సిల్లీ రాజకీయాలు రాహుల్ గాంధీని గెలవబాకు నువ్వని చెప్తారా? అంటే పిల్లల మాటల్లాగా, పిల్లల ఆటల్లాగా మాట్లాడుతున్నాడు ఈయన రాజకీయం.